వకీల్ సాబ్, వకీల్ సాబ్, మీరు మళ్ళీ తాగారా? అవును, తాగాను. అయితే ఏంటి? అయినా నీ పర్మిషన్ తీసుకోలేదని బాధ? అయ్యో అది కాదండి, ఇంతకు ముందు తాగొచ్చినప్పుడే పెద్ద గొడవ అయింది కదా, ఇంకెప్పుడు తాగనని మాట కూడా ఇచ్చారు. ఛే, ఇచ్చిన మాట తప్పడం మగాడి జన్మ హక్కు. మేం చెప్పిన చేతులు కట్టుకొని వినడం ఆడదానిగా నీ జన్మ హక్కు. అయ్యో గట్టిగా మాట్లాడకండి, ఎవరైనా వింటారు. వినని, నాకేమన్నా భయం అనుకున్నావా? నా పెళ్ళం ఇన్ఛార్జిగా ఆఫీస్కి వచ్చి నా ఫ్రెండ్ ముందు నన్ను ఫూల్ని చేసింది. అయ్యో వకీల్ సాబ్, ఆనందం తట్టుకోలేక సంబరం చేసుకున్నానని చెప్తా. వకీల్ సాబ్ ప్లీజ్ అరవకండి, గదిలోకి వెళ్దాం పదండి. చేతులో నా కళ్ళు కాళ్ళు బాగానే పనిచేస్తున్నాయి. నీ సాయం ఎవరికి అవసరం లేదు. వకీల్ సాబ్, వకీల్ సాబ్, అప్పటికి అత్తే చెప్తూనే ఉందమ్మా, 10 నిమిషాలు ఆగి ఆఫీస్కి బయలుదేరు, రాహుకాలం పోతుంది అని. కానీ బావ వింటేనే కదా. ఇప్పుడు చూడు, ఆ రాహు ప్రభావం రాత్రి వరకు పనిచేస్తుంది. రాహు ప్రభావం పృథ్వీ మీదే కాదు శృతి, ఈ రోజు రాత్రికి పున్నమిని కూడా మింగేసేలా ఉంది. అంటే ఈ రాత్రికి సంపూర్ణ గ్రహణం అన్నమాట. నెమ్మది కూర్చోండి. నాకు నీ సాయం వద్దని చెప్పాను కదా. నీకు నచ్చినట్టు నువ్వు ఉన్నప్పుడు నాకు నచ్చినట్టు నన్ను వదిలే. ఏంటి వకీల్ సాబ్, మీరు నేను అని వేరు చేసి మాట్లాడుతున్నారు. నాకు నాకన్నా మీరే ఎక్కువ. ఎంత ప్రేమ చూపించినా మీరొక ఫ్రెండ్గా చూస్తారేమో, కానీ నేను మాత్రం ప్రాణంగా చూస్తా. ఛే, నీలాంటి దాన్ని ఫ్రెండ్లా ఉంచడమే వేస్ట్. అంతకు మించి ఆలోచించడం, ఆశపడడం అస్సలు అనవసరం. ఆ విషయం ఈరోజు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. అలా అలా మాట్లాడకండి వకీల్ సాబ్, నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అయినా నువ్వు చేసిన పనులకి నాకు అంతకంటే ఎక్కువ అసహ్యంగా, ఇరిటేషన్గా ఉంది. ఇన్ఛార్జ్గా ఒక్కరోజు ఆఫీస్కి వచ్చేవో లేదో నీకు పొగరంతా ఎక్కేసింది. పొగరా? మీరు ఈ మాట అంటారని నేను అసలు ఊహించలేదు. నా మాటకి నువ్వు విలువివ్వమని, అసలు నా పరువుని కేర్ కూడా చెయ్యవని నేను కూడా అస్సలు ఊహించలేదు పున్నమి. వకీల్ సాబ్, కోప్పడకుండా దయచేసి నా మాట వినండి. మీరు మీ ఫ్రెండ్ కోసమే ఆలోచిస్తున్నారు, కానీ అతని కంపెనీ నష్టాల్లో ఉందని చెప్తుంటే మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? వకీల్ సాబ్, బ్యాంకుల కప్పులు కట్టలేని వాళ్ళకి మన బ్రాంచ్ అప్పగిస్తే వ్యాపారానికి నష్టమే కదండి. కేవలం నేను ఆ ఒక్క విషయమే ఆలోచించాను తప్ప. ప్రమాణ పూర్తిగా చెప్తున్నా, మీరంటే లెక్కలేని తను అగౌరవం మాత్రం కాదు. ఓహో అవునా, సరేలే, నేను నమ్మేస్తానులే. అయినా నువ్వు అనుకున్నది చెయ్యడం, ఇలా అడిగితే సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టడం, ఇంకోసారి నీ దగ్గరకి ఏదైనా సాయం కోసం వస్తే ఇదిగో నన్ను చెప్తా కొట్టు. వకీల్ సాబ్, ఈరోజు నువ్వు నా మాట వినలేదు కాబట్టి జీవితంలో ఇంకొకసారి నీ మాట వింటే నేను అసలు నమ్మను. ఇక నుంచి నా మాట నేనే వింటా. నాకు నచ్చినట్టు నేనుంటా. వకీల్ సాబ్,
వకీల్ సాబ్ లేవండి వకీల్ సాబ్. తినేసి పడుకోండి. లేవండి, భోజనం చేశాక పడుకోండి. వద్దు, నాకేం వద్దు. ఏమైంది వకీల్ సాబ్? వకీల్ సాబ్, పున్నమి కన్నీళ్లు చూస్తుంటే నా మనసు కడుపు ఒకేసారి నిండిపోతుందమ్మా. నీ చెల్లి నీకు ఆస్తిలో పోటీకొస్తే నా చెల్లి నా ప్లేస్కి ఎసరు పెట్టింది. అందుకే నా ఉసురు తగిలి అలా బాధపడుతోంది. కానీ ఇది సరిపోదు శృతి. నాకు నా మనసుకి ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. వకీల్ సాబ్ లేవండి వకీల్ సాబ్. మజ్జిగ తీసుకొస్తాను, కనీసం తాగండి. తలనొప్పి తగ్గుతుంది. నాకేం వద్దు పో. ఇందాకేదో సరిపోవట్లేదు, ఏదో కావాలని కోరుకుంటున్నావు అన్నావు కదా. ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేయాలని, పూజకు ఏర్పాట్లు చేయాలని అమ్మమ్మ చెప్పింది. పున్నమి ఆ పనులేమీ చేయకుండా ఆపే ఐడియా నాకోటొచ్చింది. ఏంటి అది? ఓకే, పద 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 పద. పున్నమి, అమ్మా పున్నమి, పిన్ని గారు, ఒకసారి ఇలా రామ్మా. చెప్పండి. పున్నమి, కడుపంతా ఒకటే నొప్పి, మంట. అయ్యో, నీ నాటు వైద్యంలో ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమ్మా. వేడి నీళ్ళలో సొంటి పొడి, పసుపు వేసుకుని తాగితే వెంటనే తగ్గిపోతుంది పిన్ని గారు. ఓ, అలాగా అమ్మా. అమ్మా పున్నమి, నువ్వేం చేస్తున్నావు? వకీల్ సాబ్ వచ్చారు, మజ్జిగ అడిగారు, తీసుకెళ్దామని వచ్చాను. ఓహో, పృథ్వీ వచ్చేసాడా? ఇప్పుడే వచ్చారు పిన్ని గారు. అదేంటమ్మా, భోజనం చేయకుండా మజ్జిగేంటి? మళ్ళీ తాగొచ్చాడా? అయ్యో కాదండి, అదేం లేదు. దాహంగా ఉందని అడిగారు, అందుకే కిచెన్లోకి వచ్చాను. సరేనమ్మా, నువ్వు వెళ్ళి పృథ్వీకి మజ్జిగివ్వు. నేనేమో ఈలోపు సొంటి వేడినీళ్లు తాగుతాను. అలాగే. శృతి, నువ్వు మజ్జిగలో మొత్తమంది కలిపావు కదా, అది పున్నమినే తాగుతుందని గ్యారెంటీ ఏంటి? బావ ఉన్న మత్తుకి చిరాక్కి పున్నమి ఏమిచ్చినా ముట్టుకోడమ్మా. పున్నమి అన్నం తిన్నట్టు నటించింది కాని తినలేదు కాబట్టి ఆకలేస్తుంది. ఏ దిక్కు లేక ఈ మజ్జిగ తాగేస్తుంది. రేపు ఉదయం లేవలేక మధ్యాహ్నం ఎప్పుడో మెలకు వస్తుంది. బానే ఉంది, కానీ ఒకవేళ పున్నమి ఇచ్చిన మజ్జిగ పృథ్వీ తాగేస్తే? అది కూడా మంచిదే అమ్మా. బావ మార్నింగ్ ఎందుకు లేవలేదు అంటే రాత్రి బాగా తాగొచ్చాడు, దానికి కారణం ఆఫీసులో జరిగిన అవమానమేనని పున్నమి నిరికించొచ్చు. ఎలా ఉంది? నువ్వు కత్తి, నీ ప్లాను కత్తి. ఎటు పొడిచినా పోటు దిగేది మాత్రం పున్నమికేనే. దేవుడి దయవల్ల ఆ మజ్జిగ పున్నమి తాగితేనే మజా ఉంటుంది. ఎవరు తాగుతారో చూద్దాం పద. వకీల్ సాబ్, వకీల్ సాబ్, లేవండి వకీల్ సాబ్, లేవండి. వకీల్ సాబ్, ఒక నిమిషం. వకీల్ సాబ్, ఈ మజ్జిగ తాగండి వకీల్ సాబ్.
నా వద్దన్నాను కదా, వినపడదా? ఏంటి ఉండు. వద్దంటున్నాడు? నువ్వు ఉండు, చూడు. ఏ వద్దని చెప్పాను కదా నీకు, వద్దు. వకీల్ సాబ్, వకీల్ సాబ్, వద్దు. వకీల్ సాబ్. మన 2 ప్లాన్లు వర్కౌట్ అయ్యేలా లేవుగా. నువ్వు ఉండమ్మా, ఉండు, చూడు. ఈ ఏడుపు తప్ప ఇంకేం ఉండదు. శృతి, ఏం చేస్తాం, పద వెళ్దాం. ఎస్. దేవుడున్నాడు శృతి, దేవుడున్నాడు. ఇంట్లో వాళ్ళందరూ అలారంకి లేస్తారు, కానీ పున్నమి మాత్రం మా అమ్మ తిట్లకి లేస్తుంది. ఎంత తిట్టినా లేస్తుందో లేదో కూడా డౌట్ అమ్మా. గుడ్ నైట్ పున్నమి. రేపు మధ్యాహ్నం కలుద్దాం. బాయ్. పద పద. స్వీట్ డ్రీమ్స్ పున్నమి. బాయ్. పద. సావిత్రి, సావిత్రి, వస్తున్నానత్తయ్య. చెప్పండి అత్తయ్య. నువ్వు ఒక్కదానివే ఉన్నావేమిటి? పున్నమెక్కడా? పున్నమి నిద్రపోతోంది అంటే అత్తయ్య గారికి కోపం వస్తుంది. ఇప్పుడేం చెప్పాలో ఏంటో. అడుగుతుంది నిన్నే, పున్నమి ఎక్కడా? ఇంకా పవళింపు సేవలోనే ఉందామమ్మా. అది తప్పు చేస్తుంటే ఖండించాల్సింది పోయి మౌనంగా ఉంటావా? ఎప్పుడూ తిట్లు తినడమే కాదు, పద్ధతులు నేర్పడం కూడా అలవాటు చేసుకో. ఈరోజు పూజ ఉందని చెప్పినా ఇంకా లేవలేదంటే దానికి ఎంత పొగరు. నీరసంగా ఉందేమో అమ్మమ్మ గారు, లేదంటే ఎప్పుడూ లేచేది కదా అత్తయ్య. ఎప్పుడో సంగతి నాకు అనవసరం. ఈరోజు మాత్రమే నాకు ముఖ్యం. పున్నమి, పున్నమి, చూసావా అమ్మా, ఇంకా పడుకునే ఉంది.
పున్నమి పున్నమి అత్తయ్య నేను లేపుతాను. పున్నమి 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 అమ్మా పున్నమి లేమ్మా. పున్నమి 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 లేమా పున్నమి అమ్మమ్మ వచ్చారు చూడు. లేమ్మా. పున్నమి 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 భాగ్యం లేవడం లేదు. పున్నమి లేమా పున్నమి లే పున్నమి. సావిత్రి ఏంటి మొద్దు నిద్ర పున్నమి లేమా పున్నమి. నేను ఇక్కడ ఉన్నానండి. అమ్మమ్మ గారు, బారెడు పొద్దుపోయే వరకు ఏమిటా నిద్ర? మెలకు రాలేదు అమ్మమ్మ గారు. అలారం కూడా పెట్టుకున్నాను. నీ అలారంకి బావ లేచి వాకింగ్ కూడా వెళ్ళిపోయాడు, కానీ నువ్వు మాత్రం ఇంకా నిద్రపోతూనే ఉన్నావు. పూజకి ఏర్పాట్లు చెయ్యమని నా కోడలికి చెబుతుంటే మధ్యలోకి దూరి సాయం చేస్తానని ఎవరు చెప్పమన్నారు? సోయి లేకుండా పడుకోవడమేనా నువ్వు చేసే సాయం? ఆడది అంటే అన్ని పనులు చెయ్యాలని ఆదర్శ మహిళలా మాట్లాడి ఇప్పుడు ఆదమర్చి నిద్రపోతావా? నిన్ను నమ్ముకొని ఏదైనా పని మొదలు పెట్టడం అంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే. ఇంకొకసారి నా వాళ్ళకి చెప్పిన పనుల్లో నువ్వు తలదూర్చితే ఊరుకునేది లేదు. అమ్మా, ఇప్పటి వరకు నువ్వు పున్నమి లేటుగా లేచిందని తిడుతున్నావే గాని పృథ్వీ ఎందుకు లోపల బెడ్ మీద పడుకున్నాడు, పున్నమి ఎందుకు బయట హాల్లో చాప మీద పడుకుంది అది అడగనేలేదే. అవును, నువ్వెందుకు బయట పడుకున్నావు? అంటే ఈరోజు నువ్వు పూజ చేయకూడదా? లేదమ్మమ్మ గారు, చేయొచ్చు. మరి బయట ఎందుకు వచ్చి పడుకున్నావు? హా, ఇంతకు ముందు కూడా నువ్వు చాప మీద పడుకుంటే నాకు అనుమానం వచ్చి అడిగితే ఇంట్లోకి రాకూడదు అని చెప్పావు, కానీ ఇప్పుడు అది కారణం కాదు అంటున్నావు. మరి బయటకొచ్చి చాప మీద ఎందుకు పడుకున్నావు? మరెందుకు మీ ఇద్దరి మధ్య దూరం? మీరిద్దరూ మొగుడు పెళ్ళాలి కదా, లేదా మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలయ్యాయా? కళావతి అన్ని ప్రశ్నలు అడుగుతుంటే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా ఏమిటి నీ మౌనం? నువ్వు నీ మగుడు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? ఏమైందన్నమ్మా? ఏం జరుగుతోందిరా మీ మధ్య? అమ్మమ్మ గారు, నేను చెప్తాను. ఈరోజు పూజ ఉందని చెప్పారు కదా, పవిత్రంగా ఉండాలని కావాలని బయటకొచ్చి పడుకున్నాను. అంతకు మించి వేరే కారణం ఏం లేదమ్మమ్మ గారు. అవునానమ్మా, ఇలాంటి విషయాల్లో ఎంత పద్ధతిగా ఉంటే అంత మంచిది కదా. ఇది చెప్పడానికి ఇంతసేపా? నాకెందుకో నువ్వు చెప్పేది నిజం కాదు అనిపిస్తుంది. కళావతి, భార్యాభర్తల మధ్య విషయం ఇంతమంది ముందు ఓపెన్ గా చెప్పలేదు. అందుకే పున్నమి అంత ఆలోచించింది, ఆలస్యంగా సమాధానమిచ్చింది. ఇంకేంటి చూస్తున్నావు? వెళ్ళి స్నానం చేసిరా, పూజ మొదలు పెట్టాలి.
అమ్మ పున్నమి త్వరగా వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. పూజ దగ్గర కూర్చోవాలి కదా, మళ్ళా ఆలస్యమైతే అత్తయ్య గారు అస్సలు క్షమించరు. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. సరే అత్తయ్య.